జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ పెంచుతోంది. ఇవాల్టితో ప్రచారం ముగియనుంది. మూడు ప్రధాన పార్టీల మధ్య అయితే హోరాహోరీ పోరు సాగుతోంది. ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పార్టీలు కొత్త వ్యూహాలతో బరిలోకైతే దిగుతున్నాయి. ఇక సీఎం రేవంత్ ఈ ఎన్నికను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రచారంలో అయితే పాల్గొన్నారు. ఇదే సమయంలో మంత్రులకు జూబ్లీహిల్స్ లో గెలుపు వ్యూహాలపై అయితే దిశానిర్దేశం చేశారు. ఏమరపాటుగా ఉండవద్దని కూడా స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఈ రోజుతో అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే ముగియనుంది. మూడు పార్టీల ప్రచార తీరు కూడా ఎలా జరిగింది? అమూల్య, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డితో పాటు దాదాపు 13 మంది మంత్రులు, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు మొత్తం అందరూ జూబ్లీహిల్స్ పరిధిలో డివిజన్ తిరుగుతూ ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. రాబోయే 3 రోజులు అత్యంత కీలకం అంటూ మంత్రులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 1-to-1 మాట్లాడారు. అయితే ఈ ఎన్నికల్లో బాధ్యత వహించాలి, ఈ ఎన్నికలు ఏమాత్రం పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదంటూ మంత్రులను హెచ్చరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఓటమి బాధ్యతలు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి పైన ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థిని ఇక్కడ రేవంత్ తన అనుచరుణ్ణి అభ్యర్థిగా ఖరారు చేయించుకున్నాడు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం నవీన్ యాదవ్ కు మద్దతుగా ఉంటే మరో వర్గం నవీన్ యాదవ్ ను ఓడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే కాంగ్రెస్ లో ఉన్న గ్రూపుల కూడా యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఇది చివరి 3 రోజులు గట్టిగా ప్రయత్నాలు చేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ సానుభూతిని దాటుకొని విజయం సాధించాలన్న పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఎన్నిక తీసుకున్నారు. అటు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే డూ ఆర్ డై లాగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము మాగంటి గోపీనాథ్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే చనిపోయారు. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత సీట్ ఇవ్వడం జరిగింది. అయితే బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు మొత్తం కేటీఆర్ వేసుకున్నారు. ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ప్రచారానికి వస్తారంటే చివరి వరకు ప్రచారం జరిగింది కానీ ఆయన ప్రచారానికి హాజరు కాలేదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి డివిజన్ గా ఇన్ఛార్జీలు వేశారు. ఆయా ప్రాంతాల్లో ఓటర్లతో మమేకమయ్యారు. అంతేకాకుండా వారి మునుగోడు వ్యూహం ఏదైతే ఉందో 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జి నియమించి ఇంటింట ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా వారు ఈ ఏదైతే ప్రచార కార్యక్రమంలో కూడా ఎక్కడైతే దొంగ ఓట్లను కూడా ఐడెంటిఫై చేశారు. దీనికి కారణం కాంగ్రెస్ అంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా బీజేపీ పరిస్థితి చూసినప్పుడు బీజేపీ ఈ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి తరపున కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి బండి సంజయ్ కూడా మరోసారి ప్రచారం నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో నాయకులు ఎవరైనా హాజరవుతారనుకున్నారు కానీ హాజరు కాదు. 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆయా డివిజన్లో పర్యటించారు, పలు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపించండి, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాము, బస్తీలను అభివృద్ధి చేస్తామంటూ ఒక పక్క సీఎం, మరో పక్క మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఓడించి చూపించాలి ఏదైతే అధికార పార్టీని 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అంటూ ప్రచారం లేదు. మరోపక్క బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించండి అంటూ ప్రచారం చేస్తుంది. 3 పార్టీల ప్రచారాలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తాయి. తర్వాత ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెడతారు. ఆయా పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. అమూల్య, థ్యాంక్ యూ కిరణ్. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికపైన అయితే సీఎం రేవంత్ మంత్రులకైతే కీలక దిశానిర్దేశం అయితే చేశారు. ఇక పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటైతే మంత్రులందరితో కలిసి మాట్లాడారు. తర్వాత ఒక్కో మంత్రితో అయితే విడివిడిగా కూడా మాట్లాడారు. ప్రధానంగా ప్రచార సరళి, గెలుపు వ్యూహాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను కూడా సమర్థంగా
తిప్పి కొట్టాలని అనే వ్యూహంతో అయితే ప్రతి వ్యూహాల గురించి కూడా చర్చించారు. ప్రతి ఓటర్ను కూడా నేరుగా కలవాలని, ఈ 3 రోజులు పూర్తిగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కూడా సూచించారు. అదేవిధంగా ప్రచారం పూర్తయిన తర్వాత ఓటింగ్ రోజున ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చేలా మంత్రులైతే చొరవ తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. ఏమాత్రం ఏమరపాటు ఉండరాదని సీఎం అయితే సూచించారు. పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి మొదట మంత్రులందరితో కలిసి అయితే మాట్లాడారు. తర్వాత ఒక్కో మంత్రులతో కూడా విడివిడిగా కూడా మాట్లాడారు. అయితే ప్రధానంగా ప్రచార సరళి, గెలుపు వ్యూహాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలపైనైతే సమర్థంగా తిప్పికొట్టే వ్యూహం, ప్రతి వ్యూహాల గురించి కూడా చర్చించారు. కాగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, డివిజన్లు, పోలింగ్ బూత్ల వారీగా అయితే సర్వే నివేదికనైతే ముఖ్యమంత్రికి మంత్రులకు అయితే అందజేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఎక్కువ ఓట్లు కలిగిన సామాజిక వర్గాలతో సమావేశాలు కూడా నిర్వహించి వారి సమస్యలు పరిష్కారానికైతే ఖచ్చితమైన హామీ ఇచ్చి కాంగ్రెస్కు మద్దతు తెలిపేలా చేయాలనైతే సీఎం సూచించారు. ఇక కాలనీలు, బస్తీలు, మురికివాడల వారీగా అయితే స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి నేతలు హామీ ఇచ్చి ప్రతి గడపకు కూడా వెళ్లాలని ఆదేశించారు. ఇక ప్రతి ఓటర్ను నేరుగా కలిసి ఓటు అభ్యర్థించాలని, కాలనీ సంఘాలు, బస్తీ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లతో ప్రత్యేక సమావేశాలైతే నిర్వహించాలని ఆయనైతే చెప్పారు. ఇక మంత్రులు తమకు బాధ్యతలు అప్పగించిన డివిజన్లలో విస్తృతంగా ప్రచారంలో అయితే పాల్గొనాలని కూడా సీఎం నిర్దేశించారు.